చేయకుండా మనం వాక్యానికి వెళ్ళిపోదాం. దాన్ని సమయాన్ని ముందుకు నడిపిస్తాడు. ఎన్నింటి దాకా టైము? ఎస్ సార్ అండి, 30 minutes, ఒక 5 minutes ఎడిట్ అయినా ప్రాబ్లం. ఓకే. 6:25 అయింది కాబట్టి 6:55. ఓకేరా. ఓకేనా ఇంకి? ఓకే అండి. సరే, 6:25 అయింది. 35 కట్ నాకు 7 అలారం మగ్గి నా ఫోన్లో కూడా యాక్చువల్గా. సో వీ హ్యావ్ 35 minutes టైం. అందరికీ వందనాలు. ఈ విధంగా దేవుని కృపలో మనం ఇద్దరం కూడుకోవటానికి, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనందరం కూడా ఇలా ఉండటానికి కూడా దేవుడు కృపకై, దేవుడు కృపను బట్టి ఆయనకు వందనాలు. ఈ విధంగా కూడా వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు పాత నిబంధన అనేది మొత్తం 39 ఉంటాయి, కొత్త నిబంధన 7 ఉంటాయి. 66 పుస్తకాలు చదువుతూ ఉంటాం. వాటిల్లో మెయిన్గా యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడానికి 4 సువార్తలు ఉంటాయి. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి కదా. వీళ్ళు సామాన్యులు కానీ లేదా చాలా మంది అడుగుతూ ఉంటారు, మనకు తెలియని వాళ్ళు. ఎందుకు అంటే బైబిల్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఏమంటారంటే 4 సువార్తలు ఎందుకు చదవాలి అంటారు. 4 సువార్తలు అనేవి మనం మాట్లాడుకుంటూ వస్తే ఒక మాట, అసలు 4 సువార్తలే ఉన్నాయా, లేకపోతే ఇంకా ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ఒకటే తక్కువ ఉన్నాయా అని చెప్పి మనం అఫీషియల్గా ఎన్ని ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే బైబిల్లో చూసినప్పుడు మనకి 4 సువార్తలు ఉంటాయి. కానీ చరిత్ర గ్రంథాల్లో ఫస్ట్ సెంచరీ లేకపోతే అంటే మొదటి శతాబ్దం లేదా రెండవ శతాబ్దం చూసినప్పుడు చాలా ఉన్నాయి సువార్తలు. మనం చూసినట్లయితే కనుక మొదటి శతాబ్దంలో ఇంకా ఉన్న సువార్తల గురించి కొన్ని పుస్తకాలు ఉంటాయి చూడండి. అక్కడ మొదటి శతాబ్దంలో వాళ్ళు రాసిన పుస్తకాలు ఏమిటి అంటే, ఇంకా ఫిలిప్ అనే పేరు మీద, తిమోతి అనే పేరు మీద, తోమా, బర్నబా, మరియా, ఇంకా చాలా మంది పేర్లతో ఆ టైంలో క్రైస్తవత్వం స్టార్ట్ అయిన కొత్త టైంలో అప్పుడే యేసుక్రీస్తు చనిపోయిన కొన్ని సంవత్సరాలకి, లేకపోతే మొదటి శతాబ్దం, రెండో శతాబ్దం ఆ టైంలో ఎన్నో సువార్తలు వచ్చినాయి. వాటిలో కొన్ని ఏమో ఆయన శిష్యులు ఎవరైతే 12 మంది శిష్యులు ఉన్నారో వాళ్ళ కింద ఉన్న వాళ్ళు రాశారు కొంతమంది. ఇంకొన్ని వచ్చేసి ఇంకా వాళ్ళకంటే కింద ఉన్నవాళ్ళు కూడా, వాళ్ళ తర్వాత వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పౌలు గారు యేసుక్రీస్తు తర్వాత వచ్చిన అపోస్తలులో ఒకళ్ళు పౌలు గారు. ఆయన తర్వాత వెంటనే ఆయన కింద ఉన్నవాళ్ళు ఎవరంటే తర్వాత మనకి తిమోతి ఉంటాడు. వెంటనే తిమోతి, తీతు వీళ్ళంతా కూడా పౌలు తర్వాత ఫాలోవర్స్ లాగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు రాసిన గాస్పల్స్ కూడా ఉన్నాయి, సువార్తలు కూడా ఉన్నాయి. అట్లాగా ఎన్నో సువార్తలు అనేవి ఆ టైంలో రాయబడినాయి. కానీ మనకి బైబిల్లో 4 సువార్తలే ఎందుకు పెట్టారంటే, ఆ 4 సువార్తలు కూడా ఈ విధంగా ఇక్కడ మనం చెప్పుకుంటున్న విధంగా ఏదైతే ఉందో ఇక్కడ కెనాన్ సిటీ అంటారు. అంటే పరీక్ష చేసి వాటిని కెనాన్ అనేది ఒక కౌన్సిల్ లాగా. ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక బుక్స్ కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ ఏదైనా రూల్ తేవాలన్నప్పుడు అందరూ కలిసి కూర్చొని ఒకచోట కూర్చొని చదివి వాటి గురించి డిస్కషన్ చేసిన తర్వాత ఓకే దీన్ని తేవచ్చు, ఇది వద్దు అని చెప్పి మాట్లాడుకుంటారు. ఎట్లయితే అదేవిధంగా ఈ సువార్తల గురించి కూడా మాట్లాడుతూ ఈ 4 పాయింట్స్ నేను ఇక్కడ స్క్రీన్ చూపిస్తున్నాను. ఒకసారి నేను ఫోన్లో చూసే వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు ఫాంట్స్ పెద్దదే పెట్టి చూపిస్తున్నాను, చూడండి. 4 పాయింట్స్ అనేవి, 4 క్రైటీరియా అనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏమిటి అంటే అపోస్తలిక్ ఆరిజిన్, అంటే రాసిన సువార్త అనేది ఎవరైతే ఉన్నారో అపోస్తులుడైన అవ్వాలి, లేకపోతే అపోస్తుల యొక్క శిష్యుడై ఉండాలి అని చెప్పి చెప్పారు. ఇప్పుడు మనం చూస్తే కనుక బర్నబా అపోస్తలుడు కాదు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఈ పైన పేర్కొన్న పేర్లు అందరూ కూడా వాళ్ళు అపోస్తలు ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా వాళ్ళు అసలైన యేసుక్రీస్తు శిష్యులు కాదు. వాళ్ళు ఆ పేర్ల మీద ఇంకా ఆ టైంలో ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు రాశారు అదే పేరు పెట్టుకొని. అట్లాగా ఫస్ట్ పాయింట్ మనం చూసినట్టుగా అపోస్తలిక్ ఆరిజిన్ అంటే యేసుక్రీస్తుకి
ఆయన వెంట తిరిగిన వాళ్ళు, లేదంటే యేసుక్రీస్తు వెంట తిరిగిన వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు. అట్లాగా. అట్లాంటి వాళ్ళ పుస్తకాల్ని తీసుకుంటూ చూసారు. అట్లాగా మనం చూసినప్పుడు మత్తయి అంటే యేసుక్రీస్తు శిష్యుడు. యోహాను యేసుక్రీస్తు శిష్యుడు. తర్వాత లూకా, మార్క్ 2 and 3 వీళ్ళిద్దరూ వచ్చేసి పేతురుతో పాటు ఉన్నవాళ్ళు. ఒకళ్ళేమో ఆయన ఫస్ట్ బర్నబా దగ్గర ఉంటాడు. తర్వాత మళ్ళీ పేతురు చెప్పిన మాటలు విని ఆయన రాసాడని చెప్పి ఉంటది మార్కు సువార్త గురించి. తర్వాత రెండోది వచ్చేసి ఆర్థోడాక్సీ. అంటే అవి పాత నిబంధన వాటిని కోట్ చేస్తూ, పాత నిబంధన వచనాలు చెప్తూ, పాత నిబంధన వాటిని సపోర్ట్ చేస్తూ చెప్పబడిందా లేదా అని చూసారు రెండవదిగా. ఇంకా మనం చెప్పాలంటే గనక క్లియర్‌గా చెప్పుకోవాలంటే పాత నిబంధన వచనాల్ని చూపిస్తూ, పాత నిబంధన వచనాలు ఇవి ఉన్నాయి. వాటిని బట్టి ఇదిగోండి ఇది ఈ సువార్త వాళ్ళు రాసారని చెప్తున్నట్లు కూడా ఉండదు. అది మనం చూస్తే మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో వెంటనే 2:5లో ఒక మాట ఉంటది. అక్కడ యేసుక్రీస్తు యొక్క ఉంటది ఇక్కడ. మీకా గ్రంథంలో తీసుకొచ్చి అక్కడ చెప్తారు 2:5లో. తర్వాత 4వ అధ్యాయంలో ఉంటాయి, 3వ అధ్యాయంలో ఉంటాయి. తర్వాత అట్లాగే ప్రతి గ్రంథంలో గూడా, ప్రతి సువార్తలో గూడా పాత నిబంధన వచనాలు, ప్రవచనాలను తీసుకొచ్చి చూపిస్తా ఉన్నారు. అట్లా తెచ్చిన తెచ్చినయి వాటిని యాక్సెప్ట్ చేశారు. తర్వాత మూడో పాయింట్ చూస్తే యూనివర్సల్ యాక్సెప్టెన్స్. అంటే మన క్రైస్తవత్వంలో గూడా చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఎట్లయితే మిగతా రిలీజియన్స్‌లో ఒక్కొక్కళ్ళు కొన్ని గ్రూప్స్ ఉంటూ ఉంటాయి. అట్లాగే మన క్రైస్తవత్వంలో గూడా, క్రిస్టియానిటీలో గూడా ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి గదా! మనం ఇంకా అది మేము మాట్లాడుకుంటే అది వేరే టాపిక్ వెళ్ళిపోద్ది దాని గురించి మాట్లాడితే. అట్లాగే ఆ గ్రూప్స్ అన్నీ గూడా యాక్సెప్ట్ చేసిన బుక్స్ అయ్యుండాలని జెప్పి దాన్ని మాట్లాడారు. ఈ 4 సువార్తలు గూడా. కొన్ని పుస్తకాలు ఏదైతే ఉన్నాయో మనకి మనం చదువుకునే బైబిల్‌లో వచ్చేసి 66 పుస్తకాలే ఉంటాయి. కానీ ఆర్‌సీఎం బైబిల్ చదివినట్లయితే గనక దాంట్లో 80 పుస్తకాలుంటాయి. ఆ 80లో 14 పుస్తకాలనేవి వాళ్ళు తప్ప ఎవరు చదవట్లేదు. మిగతా గ్రూప్స్ ఏవి కూడా ఆ 14 పుస్తకాలు చదవవు. ఓన్లీ అపోక్రిఫా అని చెప్పి ఉంటాయి 14 పుస్తకాలు. ఆ అపోక్రిఫాని ఆర్‌సీఎం వాళ్ళు మాత్రమే చదువుతారు. వాళ్ళ బైబిల్ 80 పుస్తకాలుంటాయి దాంట్లో. అట్లాగా కాకుండా ఎవరైతే ఆర్‌సీఎం వాళ్ళు కొన్ని బుక్స్ తీసుకొని వాళ్ళు చదవటం అట్లా గాకుండా అందరూ గూడా మిగతా గ్రూప్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని గ్రూప్స్ యాక్సెప్ట్ చేసిన బుక్స్ మాత్రమే 4 సువార్తలుగా వాళ్ళు తీసుకున్నారు. తర్వాత లాస్ట్‌ది చూసుకున్నట్లయితే ఫోర్త్‌ది లిటర్జికల్ యూజ్ అంటే మస్ట్ బి యూజ్డ్ బై ఎర్లీ చర్చ్. ఎవరైతే మొదటి సంఘం ఉందో ప్రారంభ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘంలో వాళ్ళు వాడిన సువార్తల్ని మాట్లాడారిక్కడ. అంటే మొదటి శతాబ్దం, రెండో శతాబ్దం వాళ్ళు ఆ సువార్తలు ఎప్పుడైతే రాయబడి మొదటి శతాబ్దం లోపే మొత్తం గూడా 90వ సంవత్సరం, 90 సంవత్సరం లోపు 4 సువార్తలు రాయబడినాయి. యోహాను సువార్త లాస్ట్ సువార్త యోహాను సువార్త రాయబడింది. ఆ 4 సువార్తలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గూడా అప్పుడున్న చర్చి వాళ్ళు అంటే యోహాను శిష్యులు గానివ్వండి, లేకపోతే పేతురు శిష్యులు గానివ్వండి, లేకపోతే అట్లాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా రాసిన సువార్తల్ని వాళ్ళందరూ గూడా వాడిన వాటినే ఈ ఇక్కడ మనకి కెనాన్ సిటీలో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఏవైతే మిగతా సువార్తలు చాలా వరకు ఉన్నాయో ఆ సువార్తలన్నిటిని గూడా వాళ్ళు తీసేసి ఇవన్నీ గాదు ఓన్లీ 4 మాత్రమే మనం ఏవైతే పెట్టుకున్నామో దేవుని ప్రేరేపణ బట్టి ఈ పాయింట్స్ ఏవైతే తీసుకున్నామో ఆ 4టిని మీట్ అయినవి అంటారు. మనం పెట్టుకున్న కండిషన్స్‌ని మీట్ అయినవి ఇవే అని చెప్పి అన్నట్లుగా ఆ 4 సువార్తల్ని వాళ్ళు మనకి తీసుకొచ్చారు బయటకి ఫైనల్‌గా. తర్వాత చూసినట్టయితే మనం బైబిల్‌లో చూసుకున్నప్పుడు ఆ 4టిని గురించి మాట్లాడుతూ అసలు ఆ 4 సువార్తలని మనం ఎందుకు చదవాలి అన్నప్పుడు 4 సువార్తల్లో డిఫరెంట్ పిక్చర్స్ అనేవి. అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఆ 4 సువార్తలు మనకి ఏమేమి చూపిస్తున్నాయి అని చెప్పి అంటుంది. 4 సువార్తలనేవి యేసుక్రీస్తుని ఏ విధంగా చూపిస్తున్నాయి మనం చూసినప్పుడు
మొదటిగా అసలు 4 అనేది అసలు బైబిల్‌లో మనకి సిగ్నిఫికెన్స్ ఏమైనా ఉందా అన్న మాట చూసినప్పుడు మనం న్యాచురల్‌గా చూసుకున్నా, బిబ్లికల్‌గా చూసుకున్నా గూడా 4 అనే మాట 4 అనే మాట మనం పద్దాకులు యూజ్ చేస్తానే ఉంటాం. మనం చూసినప్పుడు ప్రతిరోజు గూడా 4 డైరెక్షన్స్ గురించి మాట్లాడినప్పుడల్లా వస్తది. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 అని. తర్వాత అట్లాగే న్యాచురల్ ఎలిమెంట్స్ అయినా గానివ్వండి, మనకి ఏదైతే స సహజ సిద్ధంగా మనకు భూమి మీద దొరికేవి ఉన్నాయో, వాటిలో చూసినప్పుడు ఎయిర్, గాలి, నీరు, మన నిప్పు మరియు భూమి ఈ 4 అనేవి న్యాచురల్‌గా ఉన్నాయి. అట్లాగే 4 సీజన్స్ గూడా అట్లా 4 కాలాలు బట్టి గూడా అంటే సమ్మర్, వింటర్ అట్లాగా 4 కాలాలు బట్టి అట్లాగా 4 అనేది మనం న్యాచురల్‌గా చూసుకున్నా మంచి సిగ్నిఫికెన్స్‌గా ఉంటది. అట్లాగే బిబ్లికల్‌గా చూసుకున్నా గూడా మనం ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినప్పుడు ఏదెను వనం నుండి, ఏదెను తోట నుండి 4 నదులు బయటకొచ్చినాయని చెప్పి ఉంటదక్కడ మనకి. తర్వాత ఈ నిర్గమాకాండంలో గూడా నిర్గమాకాండం 26వ అధ్యాయంలో మనం అక్కడ చూసినప్పుడు తర్వాత మనం రెండో పాయింట్లు మనం చదువుకుంటాం అదే మాటలు. అక్కడ ప్రత్యక్ష గుడారం గురించి ఉంటది. ఆ ప్రత్యక్ష గుడారంలో గూడా 4 రకాల క్లాత్స్‌ని యూజ్ చేసి వాళ్ళు టెంట్‌ని మొత్తాన్ని కడతా ఉంటారు. ప్రత్యక్ష గుడారాన్ని. తర్వాత హెబ్రీలో గూడా చూసినప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుకుంటాం మనం తర్వాత చెప్తాను అది ఇంకా. అట్లా ప్రతి చోట బైబిల్‌లో గూడా చాలా చోట్ల ఈ 4 సువార్తలు 4 అనేవి మనకి కనపడతా ఉంటా ఉంటాయి. మనం మొదటి పాయింట్ చూసినప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి 4 ప్రొఫెటిక్ స్ట్రీమ్స్ అంటే మనకి బైబిల్‌లో మొత్తం యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి పాత నిబంధనలో చూసినప్పుడు దగ్గర దగ్గర 300 పైన ప్రవచనాలు ఉన్నాయండి. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ. పాత నిబంధనలో మెస్సియా అని గాని, లేతే యేసుక్రీస్తును రాబోచున్న క్రీస్తు అని గాని, రాబోచున్నవాడని గాని ఇట్లాగా ఆయన గురించి మాట్లాడిన వచనాలు 300 వచనాలున్నాయి. మొట్టమొదటి పాయింట్లు మనం చూసిన ప్రొఫెటిక్‌లో. మొట్టమొదటిగా చూసినప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఫస్ట్‌ది వచ్చేసి జకర్యా గ్రంథం 9:9లో నేను చదువుతున్నాను చూడండి ఒకసారి. ఓకే. థాంక్ యూ. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఇక్కడ మనం చూసినప్పుడు నీ రాజు నీతిపరుడు అని చెప్పి మనం మిడిల్‌లో ఉంటది ఆ మాట. ద కింగ్ కమ్ అంటూ థీ అని. ఇక్కడ చూస్తే మనం జకర్యా గ్రంథంలో ఈ మాట మనం చదివినప్పుడు ఇక్కడ కింగ్ అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఈ కింగ్ అనే మాట ఎవరు మాట్లాడారు కింగ్ అనే మాట గురించి అంటే మత్తయి సువార్తలో మనం ఎక్కువ చూసినప్పుడు రాజ్యము, రాజు, దేవుని రాజ్యము అని చెప్పి ఇట్లాగా ఎన్నో మాటలు మనం చూస్తా ఉంటాం. ఈ కింగ్ అనే మాటకి ఆయన మత్తయి వాడిన మాట ఏందంటే బాసిలియస్ అని చెప్పి ఉంటది. చూసినప్పుడు ఇదిగోండి కింద అక్కడ నేను పెట్టాను. బాసిలియస్ BASILUES ఇది గ్రీక్ మాట అది. ఇట్స్ నాట్ ఎన్ ఇంగ్లీష్ వర్డ్. ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్ అది. ఆ మాటని ఆయన మోర్ దాన్ 10 టైమ్స్ అనేది యేసుక్రీస్తుకి యూజ్ చేశాడని చెప్పి ఉంటది బైబిల్‌లో మత్తయి సువార్తలో. ఆయన ఈ సువార్త మొత్తం రాస్తూ గూడా ఆయన కాన్సంట్రేషన్ అంతా ఏమని ఉంటదంటే రాజు, రాజ్యం అనే దాని మీద మాట్లాడుతా ఉంటాడు. ఆయన చెప్తా గూడా మనం బైబిల్‌లో చాలా వచ్చిన 21 అధ్యాయాలు 21 ఆ టైం ఆ ఏరియాలో చదివినప్పుడు పరలోక రాజ్యం గురించిన ఎన్నో ఉపమానాలు గూడా మనం చదువుతా ఉంటాం అక్కడ చూస్తా ఉంటాం. తర్వాత రెండో మాట చూసినప్పుడు మొట్టమొదటిగా ఆయన రాజు అన్నది చూసాం. రెండోది వచ్చేసి యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనంలో బిహోల్డ్ మై సర్వెంట్ అని చెప్పి ఉంటది. ఆయన అక్కడ ఒక సేవకుడు గురించి ఉంటది అక్కడ 42వ అధ్యాయం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అని చెప్పి యెషయా గ్రంథం 42:1లో ఉంటది. మార్కు సువార్త మొత్తం గూడా ఆయన గాస్పెల్ అంతా గూడా ఎట్లా రాసాడంటే
ఒక సేవకుడు యేసుక్రీస్తు అనే సేవకుడు సేవ చేయడానికి వచ్చాడని చెప్పి ఉంటుందని చెప్పి చూస్తూ ఉంటాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం చూడండి. ఆయన మనిషి కుమారుడు పరిచారం చేయడానికి రాలేదు కానీ చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను అని చెప్పి ఆయన మార్క్ మొత్తం కూడా ఆయన పరిచారం గురించి పరిచర్య గురించి ఇట్లాగా ఏదైతే ఆయన సేవకుడుగా వచ్చాడు అని చెప్పి చెప్తానికి ఆయన చూపిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ మార్క్స్ వార్త మొత్తం కూడా మనం మార్క్స్ వార్తలో చూస్తే 40 కంటే ఎక్కువ సార్లు ఆయన వెంటనే ఇమీడియట్లీ అన్న మాటని వెంటనే అన్న మాట మనం చూస్తాం. ఈ వెంటనే అన్న మాట ఆయన ఎందుకు ఎక్కువ యూజ్ చేసింది ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు ఏమంటారంటే మనకి చెప్పిన వాళ్ళు పితరులు ఏమంటారంటే అది సేవకుల గురించి మాట్లాడాడు కాబట్టి సేవకుల్లాగా ఉండడానికి అన్నాడు కాబట్టి అప్పుడు కాలంలో ఉన్న బానిసత్వంలో ఉన్న వాళ్ళు యజమానుడు చెప్పినప్పుడు వెంటనే చేస్తానికి వెంటనే వెళ్ళేవాళ్ళు. అదే విధంగా మార్క్ కూడా అదే రిజంబ్లెన్స్ చూపిస్తూ దాని గురించి మాట్లాడుతూ ఆయన వెంటనే అన్న మాటను చెప్పుకుంటూ వచ్చాడని చెప్పి మార్క్ గురించి మాట్లాడుతూ అక్కడ అట్లాగా చెప్తా ఉంటారు మార్క్ గురించి. తర్వాత మూడో మాట చూసినప్పుడు జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12, 13 వచనాలు 12వ వచనం చూద్దాం అక్కడ. చిగురు అను ఒకడు కలడు అని చెప్పండి. ఆయన ఇక్కడ మూడోది చూసినప్పుడు బిహోల్డ్ ద మ్యాన్ హూజ్ నేమ్ ఈజ్ ఎ బ్రాంచ్. ఆయన చిగురు అనే మాట చూపిస్తే ఆయన మనుష్య కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్ అనే మాట చెప్పినట్లుగా ఈ లూకాసు వార్తలో ఎక్కువగా లూకాసు వార్త మొత్తం కూడా మనం చూసినప్పుడు ఆయన గురించి మాట్లాడితే ఎక్కడ మాట్లాడినా మనుష్య కుమారుడు వస్తాడు, మనుష్య కుమారుడు అని చెప్పి చాలా సార్లు మనం ఆ మాట మనం చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో కూడా అదే మాట అట్లా మనకి అక్కడ చూడొచ్చు. ఆయన గురించి ఆయన పని గురించి లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఆయన గురించి మాట్లాడుతూ ఎక్కువగా ఇదే మాట మనం ఈ మనిషి కుమారుడు అనే పదాన్ని మనం లూకాసు వార్తలో చదివినప్పుడు చాలా చోట్ల వస్తుంది. 25 టైమ్స్ అనేది ఆ మాట మనం లూకాసు వార్తలో మనం చూడొచ్చు. ఆయన థీమ్ కూడా మొత్తం ఎట్లా ఉంటుందంటే మనిషి కుమారుడు అని చెప్పి చూపించడానికనే ఉంటుంది. తర్వాత చివరిగా 4వ చూసినప్పుడు బిహోల్డ్ యువర్ గాడ్, ఆయన దేవుడు అనే మాట మనం చూపిస్తున్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఆయన గురించి మాట్లాడుతూ ఇదంతా కూడా సే టు సిటీస్ ఆఫ్ జూడా బిహోల్డ్ యువర్ గాడ్. ఆయన యోహాను సువార్త మొత్తం కూడా ఎట్లా ఉంటుందంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని ద్వారా పంపబడినవాడు, దేవుడు ఆయన పంపించాడు అని చెప్పి మాట్లాడుతున్నట్లుగా ఈ యోహాను సువార్త మొత్తం కూడా అదే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఈ యోహాను సువార్తలో మనం చూసినప్పుడు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు కూడా నేనే అనే మాటలు, నేను ద్రాక్షవల్ని, నేను అన్న మాట, నేను అయామ్ అనే మాటని దేవునితో ఉన్న సంబంధాన్ని గ్రీక్లో ఉన్నదాన్ని చూపిస్తూ ఈగో ఐమి అనే మాట ఉంటుంది. అయామ్ అనే మాట దాన్ని 8 చోట్ల దేవుడు యూజ్ చేస్తూ ఉంటాడు. అక్కడ యేసుక్రీస్తు ఆయన మాట్లాడే మాటలు చెప్తా నేను ద్రాక్షవల్ని, నేను నిజమైన ద్రాక్షవల్ని, నేనే మార్గం సత్యం జీవం, నేనే గొర్రెలు నడిచే ద్వారం అని చెప్పి అట్లా 8 చోట్ల 7 మాటలు ఉంటాయి. దేవుడు నేనే అని చెప్పిన మాటలు 8వది కూడా ఇంకో మాట ఉంటుంది. అట్లాగా 8 చోట్ల ఆయన గురించి మాట్లాడుతూ ఆయన నేనే అన్న మాటను ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత 2వ పాయింట్లోకి వస్తే మొట్టమొదటిగా ఆయన గురించి చెప్పిన ప్రవచన వాక్యాల్లో మొట్టమొదటిగా ఆయన దేవుడు అని చెప్పి, ఫస్ట్ దాంట్లో మత్తయి సువార్తలో ఆయన రాజు అని చెప్పి, తర్వాత 2వ దాంట్లో ఆయన సర్వెంట్ అని చెప్పి, 3వది ఆయన మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్ అని, తర్వాత 4వది గాడ్ అని చెప్పి ఉంటుంది. తర్వాత చూసుకున్నప్పుడు ఆయనకి రిజంబ్లెన్స్ గా చూసిన రెండో చూసినప్పుడు ప్రత్యక్ష గుడారం యొక్క 4 క్లాత్స్ గురించి కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం.
4 టాబర్నికల్ కలర్స్. అంటే ప్రత్యక్ష గుడారంని వాళ్ళు అప్పుడు ఎవరైతే ప్రత్యక్ష గుడారం వేసేవాళ్ళో ఆ గుడారాన్ని వాళ్ళు చేసేటప్పుడు 4 రకాలుగా ఆయన క్లాత్స్ యూజ్ చేశారు. 4 రకాల యొక్క కలర్స్ యూజ్ చేసి మన వెనక ఒక కలర్, ఇప్పుడు క్లాత్ ఉంది, వెనక ఒక కలర్ ఉంటది. అట్లాగా వాళ్ళు 4 రకాల క్లాత్స్ యూజ్ చేసేవాళ్ళంట. ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి, దాని మీద వాళ్ళు అదంతా కప్పటానికి. ఆ 4 రకాలు చూసినప్పుడు నిర్గమాకాండం 26వ అధ్యాయం 31, 32 వచనాలు చూద్దాం. నిర్గమాకాండం 26వ అధ్యాయం 31, 32 వచనాలు చూసినట్లయితే అక్కడ నీలము, ధూమ్రము, రక్తవర్ణము 31 అన్న. సారీ 26, సారీ అన్న, 26, సారీ, నాట్ 36, 26 చాప్టర్ 31 and 32. మరియు నీవు నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయించవలను. ఇక్కడ చూసినట్లయితే నీలము ఒక కలర్, అది ధూమ్ర రక్తవర్ణము, ధూమ్ర అనేది ఒక కలర్, రక్తవర్ణం అనేది ఒకటి, తర్వాత సన్నటి నార. ఇవి 4 రకాల కలర్స్. అవి అంటే 3 రకాల కలర్స్ కలిగిన తర్వాత 4వ రకమైనది ఇది క్లాత్. ఇది అట్లా 4 క్లాత్స్ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. ఫస్ట్ చూసినప్పుడు పర్పుల్ కలర్, పర్పుల్, స్కార్లెట్, ఫైన్ లైనన్ అండ్ బ్లూ అని ఉంటుంది. తర్వాత ఇదిగోండి ఫస్ట్ది ధూమ్ర రంగు అంటే ఇంగ్లీష్లో అయితే మనకు క్లియర్గా అర్థమైంది మనకు పర్పుల్ కలర్ అనేది. ఆ పర్పుల్ కలర్ అనేది రాయల్టీని సూచిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆయన యేసుక్రీస్తు గురించి మాట్లాడిందా మనం చెప్పుకున్నాం. మత్తయి సువార్త గురించి మాట్లాడుతూ ఆయన యేసుక్రీస్తుని రాజుగా చూపించాడని చెప్పి ఉంటుంది. అట్లాగే దీంట్లో కూడా ఆయన పర్పుల్ కలర్ గురించి పర్పుల్ అనేది కూడా ఆయన రాయల్టీని గురించి చూపిస్తూ ఉంటుంది అని చెప్పి యేసుక్రీస్తు గురించి చూపిస్తూ ఉంటుంది. తర్వాత రెండవదిగా చూసినప్పుడు స్కార్లెట్ అంటే రక్తవర్ణం కలిగిన కలర్. అది వచ్చేసి స్కార్లెట్ అంటే వాళ్ళు మనం ఎట్లా చెప్తారంటే పోరింగ్ అవుట్ అని చెప్పి ఉంటుంది. మొత్తం ఆ బ్లడ్ అనేది బ్లడ్ కలర్లో ఉంటుంది, రక్తం కలర్లో ఉంటుంది. అది దేన్ని సూచిస్తుంది అన్నమాట. వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే మనకి మనిషి సంపూర్ణంగా తాను సమర్పించుకోవడం, తనలో ఉన్న దాన్ని మొత్తాన్ని పోరింగ్ అవుట్ అంటారు. అట్లాగా మొత్తం తన జీవితాన్ని తాను సమర్పించుకోవటం, హంబుల్ చేసుకోవటం, సఫరింగ్ కోసం, సర్వీస్ కోసం అని చెప్పి ఆయన తను సఫర్ అవుతూ ఆయన సర్వీస్ చేయటం అని దాని గురించి చూపిస్తూ ఆయన స్కార్లెట్ అనే స్కార్లెట్ కలర్ అనే దాన్ని యేసుక్రీస్తుకి చూపిస్తూ ఆయన సఫరింగ్ అయ్యాడు కదా. ఏదైతే మార్క్స్ సువార్తలో మనం చదువుకున్నట్లుగా సేవకుడు రూపంలో వచ్చి ఆయన మొత్తం కూడా సేవ చేయడానికి వచ్చాడని చెప్తున్నట్లుగా ఇది కూడా దీంట్లో కూడా స్కార్లెట్ అనే కలర్ కూడా ఆయన్ని ఆ సఫరింగ్ కి గుర్తుగా దీంట్లో చూపించారని చెప్పి ఉంటుంది. తర్వాత ఫైన్ ట్వైనడ్ లైనన్. ఆ ఫైన్ లినన్ అనేది ఎండలో ఎండబెట్టిన తర్వాత ఏదైతే బ్లీచ్డ్ వైట్ బై సన్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ అది ఎట్లా ఉంటుందంటే స్పాట్లెస్ గా, అంటే ఆ కలర్ ఆ క్లాత్ లో ఎటువంటి చిన్న మచ్చ కూడా లేకుండా, మరక కూడా లేకుండా మొత్తం స్పాట్లెస్ గా ఉంటది అని చెప్పి ఉంటుంది ఆ క్లాత్ గురించి. అట్లాగే యేసుక్రీస్తు కూడా ఆయన మానవ రూపిగా జీవించినప్పుడు పర్ఫెక్ట్ లైఫ్ అనేది ఆయన మానవ రూపిగా జీవించినా, లేకపోతే పాపంలో ఒక పాపం చుట్టూ ఉన్న వాళ్ళ మధ్య ఉన్నా కూడా ఆయన పాపం లేకుండా ఉన్నాడని చెప్పి ఉంటుంది మన బైబిల్లో చూసినప్పుడు కూడా. అట్లాగే ఆయన ఎట్లాగైతే ఒక మానవుడిగా ఉండి, మానవ రూపంలో ఉండి బతుకుతూ, మానవుడిగా జీవిస్తూ కూడా పాపం అనేది లేకుండా ఉన్నాడో, ఆ క్లాత్ కూడా అట్లాగే ఉంటుంది. క్లాత్ని చూపిస్తూ క్లాత్ ఎట్లయితే ప్యూర్ వైట్ లాగా ఎట్లయితే క్లీన్ గా ఉంటుందో ఆయన కూడా అట్లాగే బ్రతికాడని చెప్పి ఆయన గురించి చెప్తా ఉంటాం. ఫైనల్ గా బ్లూ వచ్చేసి ఆయన దేవుని యొక్క అది హెవెన్లీ కలర్ అని చెప్పి అంటారు. బ్లూ ఇస్ ఏ హెవెన్లీ కలర్ అండ్ ఇట్ స్పీక్స్ అబౌట్ జీసస్ యాజ్ ద లార్డ్ ఆఫ్ హెవెన్. ఆయన పరలోకంలో అక్కడ ఆయన దేవునిగా ఉన్నాడు అని చెప్పి
బ్లూ అనేది దాన్ని సూచిస్తుందని చెప్పి దాని గురించి ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. తర్వాత చూసినప్పుడు మూడో పాయింట్ చూస్తే ఆయన టాబర్నికల్ కలర్స్ మనం చూసాము ఇక్కడ. తర్వాత ఆయన కూర్చున్న ప్రాసెస్ చూసాము. తర్వాత జీనియాలజీస్ చెప్తున్నాను. అంటే మామూలుగా అయితే యాక్చువల్గా ఇంకా ఉన్నాయి, మనకి టైం తక్కువ ఉంది కాబట్టి నేను తర్వాత మీకు పీడిఎఫ్ ఇస్తాను. మూడో పాయింట్ తర్వాత చూసినప్పుడు మనం జీనియాలజీస్ ఉంటాయి. అంటే ఏదైతే అక్కడ మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నాయో వంశావళి, ఆ వంశావళిల గురించి మనం మాట్లాడుకుందాం. మనకి టైం ముందుకెళ్ళిపోదాం. అంతా కూడా కొంచెం ఇంకా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనకి తక్కువే ఉంటాయేమో. ఆ వంశావళి గురించి మాట్లాడినప్పుడు మొట్టమొదటిగా మత్తయి సువార్తలో ఒక వంశావళి ఉంటుంది, లూకా సువార్తలో ఒక వంశావళి మాత్రమే కనపడుద్ది. కానీ ఆ రెండిట్లోనే ఎందుకు వంశావళి ఉంది అనే మాటను మనకి స్కాలర్స్ అనేవాళ్ళు కానీ, లేకపోతే మనకి ఆయన ప్రేరేపణ బట్టి వాళ్ళు మనకి ఎట్లా చెప్పారంటే, యేసుక్రీస్తు రాజు అనే మాటని మత్తయి సువార్త చూపించాడు. దాన్ని బట్టే ఆయన దావీదు యొక్క వంశావళి మొత్తాన్ని కూడా అక్కడ చూపిస్తూ క్లియర్గా చెప్తా ఉంటాడు. ఆయన దావీదు దాకా, అబ్రహాం దాకా ఆపేశాడు అని చెప్పి మత్తయిని గురించి మాట్లాడుతూ ఆయన గురించి మాట అంటారు. ఆయన దావీదు వంశం నుంచి వచ్చిన వాడని చెప్పి ప్రూవ్ చేయడానికి, దావీదు యొక్క రాజరికంలో నుంచి వచ్చాడు అని చెప్పి చూపించడానికి మనం చూస్తే మత్తయి సువార్తలో దావీదు తర్వాత సొలొమోను, తర్వాత రెహబాము అని చెప్పి వాళ్ళు ఎవరైతే పరిపాలన చేశారో వాళ్ళ గురించి మొత్తం ఆ వంశావళి గురించి చెప్పుకుంటా వస్తూ ఉంటారు దాంట్లో. కాబట్టి మత్తయి దావీదు గురించి, అబ్రహాం గురించి మాట్లాడుతూ ఆయన యొక్క రాచరికంలో నుంచి వచ్చాడు, ఒక రాజుగా ఆయన వచ్చాడని ప్రూవ్ చేస్తున్నట్లు మత్తయిలో మనం చూస్తూ ఉంటాం. తర్వాత మార్కులో ఎటువంటి జీనియాలజీ ఉండదు, ఎటువంటి వంశావళి ఉండదు మార్కు సువార్తలో మాట్లాడేటప్పుడు. అది ఎందుకని అంటే ఆయన మనం చెప్పుకున్నాం, మార్కు మనకి సువార్తను రాస్తూ ఆయన ఒక సేవకుడిగా వచ్చాడని చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. అట్లాగే ఆ టైంలో ఉన్న దాని ప్రకారం ఒక సేవకుడికి ఒక వంశావళి అనేది ఉండదు. వాళ్ళు రాయరు, వాటిని నోట్ చేసుకోరు కూడా. అట్లాగే ఈయన కూడా ఆయన రాసేటప్పుడు సేవకుడు కాబట్టి సేవకుడికి వంశావళి ఎందుకు అన్నట్లు ఆ ఐడియాతో డైరెక్ట్‌గా ఆయన చేసిన పని మాత్రమే చూపిస్తా వచ్చాడని చెప్పి మార్క్‌లో ఉన్న జీనియాలజీ ఎందుకు రాయలేదనే దాన్ని బట్టి ఉంటది. తర్వాత లూకా సువార్తలో చూసుకుంటే ఆదాము దగ్గర నుంచి ఆదాము దాకా, యేసుక్రీస్తు నుంచి వెనకున్న ఆదాము దాకా వెళ్తా ఉంటాడు. ఎందుకయ్యా అంటే ఆదాము దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు, ఆయన మానవ రూపిగా వచ్చాడు, ఆయన మనకి సమీప బంధువుగా, ఆయన మనకి విమోచకుడుగా వచ్చి మనల్ని విమోచించడానికే వచ్చాడని చెప్పి చూపించడానికి ఆయన సమీప బంధువు, నియర్ కిన్స్‌మెన్ టు ఆదామ్. ఆయన మొదటి ఆదాము అక్కడ మూడో అధ్యాయం చివరిలో ఉంటది. కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వచ్చాడని చెప్పి చూపించడానికి ఆయన్ని ఆ మాట చెప్పడానికని ఆయన అక్కడ లూకా సువార్త రాసినప్పుడు ఆయన ఆదాము దాకా వెళ్ళాడని చెప్పి చెప్తారు. తర్వాత 4వది చూసినప్పుడు యోహాను సువార్తలో ఆయనకి దాంట్లో ఎక్కడ కూడా ఆయన గురించి క్లియర్‌గా మన దేవుని ఎక్కడి నుంచి వచ్చాడు ఎట్లా అనేది చూస్తే మొదటి మాట ఉంటది. యోహాను సువార్త 1:1లో ఆదియందు వాక్యం ఉండెనని చెప్పి 1:1లో ఉంటది. అక్కడి నుంచి లాస్ట్ చూసుకున్నప్పుడు తర్వాత రిజరక్షన్ తర్వాత కూడా ఏం చేశాడంటే ఆయన పరిచర్య గురించి ఉంటది. ఇంక పరిచర్య చేస్తానే ఇంక ఆపేసినట్లు అక్కడ ఉంటది. పరిచర్య గురించి చెప్తే ఇంక అక్కడ మిడిల్‌లో బుక్స్ ఉంటాయి అని చెప్పి ఆపేస్తాడు ఇక్కడ యోహాను సువార్త. దాన్ని ఎట్లా చెప్పారంటే వీళ్ళు పెద్దలు ఎట్లా చెప్పారంటే దేవునికి ఆది అంతం ఏమీ లేదు కాబట్టి ఆయన ఎలా వచ్చాడు, ఆయన జననం గురించి యోహాను సువార్తలో ఉండదు. ఆయన మరణం పునరుద్ధానం తర్వాత ఇంకా ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు, ఏం చేశాడనేది పూర్తిగా కూడా ఆయన అక్కడ ఉండదు. ఎందుకంటే ఆయన మొత్తం కూడా దేవుడు కాబట్టి ఆయనకి ఆది అంతం లేదు కాబట్టి ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. ఆయన జీనియాలజీస్ అనేవి అందుకే యోహాను సువార్తలో, తర్వాత మార్కు సువార్తలో లేవు. లూకా మరియు మత్తయిలోనే వంశావళిలో ఎందుకున్న మాటని వాళ్ళు ఆ విధంగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వచ్చారు. తర్వాత 4 ఓల్డ్ టెస్టమెంట్ సారీస్ చెప్తా. ఈ ఒక్క మాట చెప్పుకుందాం మనం. ఈ తర్వాత లాస్ట్‌ది
7వ పాయింట్‌కి వెళ్ళిపోదాం. 5ది చెప్పుకొని మనం 7వ పాయింట్‌కి వెళ్దాం. మిగతావి 4 కూడా నేను మీకు నోట్స్ ఇస్తాను. మీకు పీడీఎఫ్ ఇస్తాను. అది చూడండి. మిగతావి కూడా అర్థమైద్ది అప్పుడు మీకు. తర్వాత ఓల్డ్ టెస్టమెంట్ ఆఫీసెస్ అంటే పాత నిబంధనలో ఉన్న 4 ప్రాముఖ్యమైన పనులు లేకపోతే 4 ప్రాముఖ్యమైన ఆఫీసెస్ అంటారు. ఏంటయ్యా అంటే మొదటిగా రాజు, తర్వాత ప్రవక్త, మూడోదిగా ఆయన యాజకుడు, నాలుగోదిగా ఆయన ఒక జడ్జ్, న్యాయాధిపతిగా ఆయన వస్తున్నాడని చెప్పి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక మత్తయి సువార్తలో ఆయన యొక్క రాజరికాన్ని గురించి ఆయన ఎట్లా రాజు అయ్యాడు అనే దాని గురించి ఆయన ఆయన గురించి మనం చెప్పుకున్నాం. మత్తయి సువార్తల గురించి మాట్లాడుతూ ఆయన ఒక రాజు వచ్చాడని చెప్పి మత్తయి గురించి చెప్తాం. తర్వాత మార్కు సువార్త చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో మార్కు 6:15లో ఆయన ప్రవక్త అని చెప్పి యేసుక్రీస్తుని ప్రవక్తగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒప్పుకున్నారు. ఆయన గురించి మాట్లాడుతున్నట్లుగా అక్కడ మనం ఆ మాటలు మార్కు సువార్త 6వ అధ్యాయం 15లో కూడా మనం చూడొచ్చు. ఈయన ప్రవక్త అని చెప్పి ప్రవక్తల్లో ఒకడు వలే ఉన్నాడని చెప్పుకుంటున్నారని చెప్పి ప్రజలందరి గురించి ఆయన గురించి చెప్తా ఉంటారు అక్కడ. యేసుక్రీస్తు గురించి మాట్లాడితే ఆయన ప్రవక్తగా ఆయన ఉన్నాడని చెప్పి ఉంటుంది. తర్వాత రెండోది చూసినప్పుడు మూడవదిగా ఆయన లూకా సువార్త 5వ అధ్యాయం 20 నుండి 24 వచనాల్లో లూకా 20 నుండి 24 చూసినాం. ఓకే. పాపాలు క్షమించబడినవి అని చెప్పి దీని గురించి ఈ మాట అనేది అప్పుడు చెప్పబడింది అనేది మనం చూస్తే కనుక ఆయన్ని యాజకుడు అనే మాట ఎందుకు అంటున్నారు అనేది ఇక్కడ ఈ మాటలు మనం చూడొచ్చు. ఈయన గురించి మాట్లాడుతూ ఇక్కడ పాత నిబంధన కాలంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఆయన జన్మించక ముందు అప్పుడు మోషే దగ్గర నుండి కూడా ఎట్లా ఉంటుందంటే ఒక బలి అర్పించిన తర్వాత వెంటనే అక్కడున్న యాజకుడు ఆయన ఏమంటాడంటే ఓకే, నువ్వు ఈ ఆఫరింగ్ ఇచ్చి ఈ బలి అర్పించావు కాబట్టి నువ్వు ఏదైతే పాపం చేసావో ఆ పాపం క్షమించబడిపోయింది అని చెప్పి చెప్తాడు ఆయన ఆ బలి అర్పణ మీద. అట్లాగే యేసుక్రీస్తు కూడా మనందరి కోసం వచ్చి ఆయన ఒక హై ప్రీస్ట్‌గా ప్రధాన యాజకుడిగా వచ్చి మనందరి పాపాలు క్షమించబడినాయి అని చెప్పి చెప్పడానికి ఆయన వచ్చాడు. మన పాపాలను ఆయన క్షమించడానికి వచ్చాడని చెప్పి చెప్పడానికి ఆయన గురించి చెప్తూ ఈ మాటని ఆయన ముందుగా చెప్పిన ఆ టైంలో ఆయన ఎవరినైతే ఒక ఆయన్ని ఆ ఎవరైతే పక్షవాతం కలిగిన ఆయన వచ్చి ఆయన స్వస్థపరుస్తాడో ఆయన గురించి మాట్లాడుతూ ఆ మాట అక్కడ చెప్తా ఉంటాడు యేసుక్రీస్తు ఇక్కడ. అట్లాగా ఆయన్ని ఎందుకు యాజకుడు అని చెప్పి అన్నారయ్యా అంటే ప్రధాన యాజకుడిగా ఎవరైతే పాత నిబంధన కాలం ధర్మశాస్త్ర కాలం అంతా కూడా ప్రధాన యాజకుడు బలి అర్పించగానే నీ పాపాలు క్షమించబడి అని చెప్తాడు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా అట్లాగే చెప్పాడని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నట్లు మనం చూస్తాం. తర్వాత నాలుగోదిగా యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆయన తీర్పు తీర్చడానికి సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు అని చెప్పండి. ఆయన జడ్జిగా ఒక దేవుని కుమారుడుగా ఆయనకి అధికారం అనేది తీర్పు తీర్చడానికి సర్వాధికారం ఇచ్చాడని చెప్పి యేసుక్రీస్తు గురించి యోహాను సువార్తలో ఆయన ఒక జడ్జిగా కూడా చూపిస్తా వచ్చాడు. పాత నిబంధనలో ఈ 4 అనేవి ప్రాముఖ్యమైనవి. అప్పుడున్న వాళ్ళు ఎందుకు అట్లా ప్రాముఖ్యమైనవి ఎందుకు అంటున్నానంటే పాత నిబంధన మొత్తం చూసుకున్నప్పుడు అక్కడ ఉండే దేవుడు ఇచ్చిన పనుల్లో ప్రాముఖ్యంగా ఎక్కువ పనులు ఏంటంటే ఒకళ్ళు రాజు ఉంటాడు ఫస్ట్, తర్వాత యాజకుడు ఉంటాడు, తర్వాత ప్రవక్త ఉంటాడు, తర్వాత న్యాయాధిపతి ఉంటాడు. వీళ్ళు కాబట్టి ఇంకా పనులు లేవు అంటే ఉన్నాయి. కానీ ఈ 4 అనేవి మెయిన్ పాత నిబంధన మొత్తం చూసుకుంటే. అట్లాగే యేసుక్రీస్తు కూడా 4టిని నెరవేర్చడానికి వచ్చాడని చెప్పి 4టిని చూపించడానికి వచ్చాడని చెప్పి ఉంటది మనకి ఇక్కడ. తర్వాత చివరిగా ఒక మాట చూసుకుంటే ఆయన 4 డిఫరెంట్ ఆడియన్సెస్. ఈయన ఎందుకు మనం ఈ 4 సువార్తలు చదవాలి చివరిగా మాట చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త అనేది మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 4 సువార్తలు నలుగురు ఎందుకు రాశారు ఏంటని చూసినప్పుడు మత్తయి సువార్త రాసినప్పుడు ఆయన మొత్తం కూడా యేసుక్రీస్తు మెస్సియాగా వచ్చాడు అని చెప్పి చెప్పడానికి యేసుక్రీస్తే వీరు ఎవరైతే ఎదురు చూస్తున్నారో యూదులు అప్పుడు ఉన్న యూదులు కానివ్వండి వాళ్ళంతా ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూస్తున్న మెస్సియా ఆయనే అని ప్రూవ్ చేస్తూ ఆయన
పాత నిబంధన అప్పుడున్న యూదులకి రాశాడని చెప్పి ఉంటది. మత్తయి సువార్త అప్పుడున్న యూదులకి ఎవరైతే దేవుడిని నమ్ముకున్నారో ఆ యూదులకి రాశాడు. ఆ యూదులు కూడా వాళ్ళకి ఎందుకు రాశాడు అంటే వాళ్ళు మెస్సియా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రాబోచున్న వాడు ఈయనే కాబట్టి ఆయన కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి పాత నిబంధనలు వచనాలు మొత్తం చెప్తూ ఎన్నో వచనాలు ఉంటాయి. మనం పాత మత్తయి సువార్త చదివినప్పుడు మనం కూడా చదువుతున్నాం కాబట్టి మొన్నటిదాకా చదివాం కాబట్టి మత్తయి సువార్త చూస్తే ఫస్ట్ ప్రతి పాయింట్‌కి గూడా పాత నిబంధనలు వచనం ఒకటి తెచ్చి ఇక్కడ చూపిస్తా ఉంటాడు. ఆయన పుట్టినప్పుడు గానివ్వండి, అతను బాప్తిసం తీసుకున్నప్పుడు, తర్వాత ఆయన మాట్లాడేటప్పుడు, ఆయన వాక్యాలు చెప్పినప్పుడు, వాక్యాల్లో కానివ్వండి, తర్వాత శిలువ శ్రమల దగ్గర గానివ్వండి, అట్లా ప్రతి విషయంలో గూడా ఆహ్, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన ప్రతిదీ గూడా పాత నిబంధన నుంచి చెప్తా వస్తాడు. ప్రూవ్ చేస్తున్నాడు. అట్లాగే ఆయన ప్రూవ్ చేసుకుంటూ వస్తా ప్రతి మాటని గూడా ఆయన ప్రూవ్ చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉంటాం. తర్వాత ఆయన యూదులకి ఆ మాటను ఆయన మెస్సియా మీరు ఎదురు చూస్తున్న మెస్సియా ఈయనే అని ప్రూవ్ చేస్తూ మొదటగా మత్తయి ఆయన మొత్తం యూదులకు రాశాడు. తర్వాత మార్కు సువార్త చూసినప్పుడు మార్కు ఎవరైతే అన్యజనులు ఉన్నారో అప్పుడు అన్యజనులు అంటే అప్పుడు కాలంలో ఆయన రాసినప్పుడు ఆయన ఎదుర్కొన్న అన్యజనులు ఎవరంటే రోమా క్రైస్తవులు. ఫస్ట్‌దేమో యూదులకు రాశాడు మత్తయి. మార్కు ఏమో రోమా క్రైస్తవులు అంటే రోమిల్లో నుంచి మారిన రోమా పట్టణం వాళ్ళ నుంచి మారిన క్రైస్తవులకి రాశాడు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి రాసినప్పుడు వాళ్ళ స్టైల్‌లోనే రాస్తాడాయన. మత్తయి రాసినప్పుడు మత్తయి స్టైల్‌లో రాశాడు. ఆయన రాజుగా చూపిస్తాడు. మార్కు రాస్తా ఆయన మొత్తం గూడా రోమా వాళ్ళు ఎట్లా ఉంటారంటే యూదా వాటిని వాళ్ళు ఫాలో అవ్వరు. కాబట్టి వాళ్ళకి ఎట్లా చెప్తే అర్థమయ్యేది అట్లా చెప్పుకుంటూ వచ్చి వాళ్ళు రోమన్స్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే వాళ్ళు నువ్వు ఎవరు అనేది చూడరు. నువ్వు ఏం చేసావనేది మాత్రమే చూస్తారు. ఇంకా మనం రోమన్స్ గురించి క్లియర్‌గా ఒక మాట చెప్పుకుంటే, మనం ఏం చెప్పినప్పుడు మనం ఏం చెప్తున్నాం అనేది వాళ్ళు వినరు గానీ, మనం ఏం చేస్తున్నాం అనేది మాత్రమే చూస్తారు రోమన్స్. కాబట్టి మార్కు సువార్త చూసినప్పుడు మార్కు సువార్తలో మొత్తం గూడా ఆయన చేసిన అద్భుతాల గురించి ఎక్కువ ఉంటది గానీ, ఆయన చెప్పిన మెసేజెస్ అనేవి ఎక్కువ ఉండవు. ఆ మార్కు సువార్త మొత్తం గూడా. అట్లాగే ఈ రోమన్స్ కూడా వాళ్ళు ఎక్కువ వినరు. గ్రీక్స్ అయితే వాళ్ళకేందంటే తర్వాత చూద్దాం మూడోది చూసినప్పుడు లూకా సువార్త గ్రీక్స్‌కి రాస్తాడు. ఆయన గ్రీక్స్ ఎందుకు రాశాడని చెప్పి చూస్తే మనకి ఈ లూకా సువార్త మొత్తం ఏం చెప్తాడంటే ఆయన గ్రీక్స్‌కి రాస్తూ ఈయన యేసుక్రీస్తు ఒట్టి యూదులకు మాత్రమే దేవుడు కాదు. ఆయన అందరికీ దేవుడు అని చెప్తూ దేవుని యొక్క కరుణా కటాక్షం గురించి తర్వాత అది ఒట్టి యూదులకు మాత్రమే కాదు అని చెప్పి లూకా సువార్తలో ఆయన చెప్తున్నాడు. లూకా సువార్తలో రిఫరెన్సెస్ ఉంటాయి. చాలా వరకు చాలా మాటలుంటాయి. 10వ అధ్యాయం 25-37 గానియండి, 15వ అధ్యాయం 11-32 గానివ్వండి. వీటన్నిటిలో గూడా దేవుని యొక్క కరుణా కటాక్షాల గురించి చెప్తూ ఆయన ఒట్టి యూదులకు మాత్రమే దేవుడు కాదు. ఆయన అన్యజనులకు గూడా దేవుడు అని చెప్పి లూకా ఆయన సువార్తని గ్రీక్స్‌కి రాసినట్లు మనం చూస్తా ఉంటాం. ఈ లూకా సువార్తలో ఎక్కువ గూడా ఆయన చేసిన అద్భుతాలుంటాయి. ఆయన చెప్పిన మెసేజెస్ కూడా ఉంటాయి. 2 ఉంటాయి లూకా సువార్తలో. గ్రీక్స్ ఎలాంటి వారంటే వారికి చదవటం అంటే చాలా ఇష్టం. మనం చూస్తే గనక ఫిలాసఫర్స్ ఎక్కువ మంది గూడా గ్రీక్సే ఉంటారు. కాబట్టి ఆయన లూకా గూడా ఆయన సువార్త రాస్తూ ఆ గ్రీక్స్‌కి ఏ విధంగా చెప్తే అర్థమయ్యేదో ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చాడని చెప్పి లూకా సువార్త గురించి ఉంటది. చివరగా యోహాను సువార్త చూస్తే యోహాను దేవుని యొక్క ప్రేమ గురించి చెప్పాడు ఎక్కువ. ఆయన ప్రాముఖ్యంగా దేని గురించి చెప్పుకుంటూ వచ్చాడంటే యోహాను సువార్త మొత్తం గూడా ఆయన దేవుని యొక్క ప్రేమని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ దేవుడు ఏమై ఉన్నాడు అనే దాన్ని చెప్పుకుంటూ వచ్చాడని చెప్పి ఉంటది. ఈ యోహాను సువార్త మొత్తం ప్రాముఖ్యంగా యోహాను సువార్త అంతా గూడా దేవుని ప్రేమ గురించి దేవుడు ఏమై ఉన్నాడని చెప్తా వస్తా ఉంటాడు. మనం చూసినప్పుడు ఎవాంజెలిజం ఎవరైతే సువార్త చెప్తానికి బయటికి వెళ్తా ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇచ్చే బుక్ ఏదంటే ఎవరికైనా గాని పంచే బుక్ ఏదైనా ఉందంటే యోహాను సువార్తే ఇస్తారు ఫస్ట్. ఎందుకంటే అందులో దేవుని ప్రేమ గురించి ఉంది. దేవుడు ఏ విధంగా ఆయనొచ్చాడు, ఎందుకొచ్చాడు మన కోసం, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడని చెప్పి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తా ఉంటాం. ఈ 4 సువార్తలు కూడా ఎందుకు చదవాలి
అనే మాట మనం ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. మంచి అది ఒకటి చూసుకొని మనం సామాన్యంగా మానవులు మనం ఎట్లాంటి వాళ్ళం అంటే ఏదో ఒకళ్ళు చెప్తే ఇనే రకం కాదు. ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒకళ్ళ ఒపీనియన్ తీసుకొని లేదా ఒకళ్ళ మాట చెప్పిన దాన్ని బట్టి ఒకళ్ళు చెప్పారు కదా చాలు అని పక్కకెళ్ళే వాళ్ళు చాలా తక్కువ నాకు తెలిసి. ఏదైనా ఏ పనైనా గానియండి. ఒక సెకండ్ ఒపీనియన్ అడుగుతా ఉంటారు ప్రతిదానికి. మనం వేరే వాళ్ళని అడిగినప్పుడు కూడా మనమే అంటాం ఒక్కోసారి. వేరే వాళ్ళని నువ్వు అడిగి చూసావా? సెకండ్ ఒపీనియన్ అడిగి చూసావా? అని చెప్పి అంటాం. అట్లాగే ఇక్కడ కూడా బైబిల్‌లో కూడా దేవుడు కూడా యేసుక్రీస్తు గురించి చెప్తూ మనకి ఒక ఒపీనియన్ ఇవ్వలా. ఒకళ్ళ గురించి ఒక సైడ్ నుంచే చూపించలా ఆయన మనల్ని. 4 రకాలుగా 4 వైపుల నుంచి యేసుక్రీస్తు నలుగురు ప్రజలు అంటే వాళ్ళు మనం చూస్తే గనక నేను ఒక స్లైడ్ పెట్టాను. పీడీఎఫ్ పెట్టాను. పిక్చర్ పెట్టాను చూడండి. అది చూసినప్పుడు నీది ప్రెజెంటేషన్ ఆపితే ఇది ఫుల్ వస్తదేమో అన్నారు ఒకసారి. బైబిల్ అంటే వర్స్‌ని ఇంక చూపించాను కదా! ప్రెజెంటేషన్ ఆఫ్ క్రిస్టియన్ లేకపోతే ఇది ఓకే. పిక్చర్ అది ఫుల్‌గా వస్తది అనుకుంటున్నాను. కనపడుతుంది అనుకుంటున్నాను. ఈ దాంట్లో చూసినప్పుడు మనం 9వ పాయింట్‌లో చూస్తే వాళ్ళు 4 రకాల వ్యక్తులు వాళ్ళు. మొట్టమొదటిగా మత్తయి చూస్తే మత్తయి ఏమో ఒక యూదుడు లేతే ఆయన ఒక రోమా అఫీషియల్. తర్వాత రెండోదిగా మార్కు వచ్చేసి ఆయన ఒక సేవకుడు. అంటే ఒక పేతురుతో పాటు తిరిగిన సేవకుడాయన. తర్వాత మూడోదిగా లూకా చూస్తే గనక ఆయన ఒక ఫిజీషియన్. అంటే మనకి ఏదైతే వైద్యుడు అని చెప్పి ఉంటది లూకా గురించి మాట్లాడుతూ. తర్వాత నాలుగోదిగా యోహాను గురించి చూసినప్పుడు యోహాను దేవునికి ఇష్టమైన శిష్యుడు, ఆయన ప్రియమైన శిష్యుడు అని చెప్పి చాలా సార్లు ఆ మాట ఉంటది మనం చూసినప్పుడు. అట్లాగా 4 రకాల వ్యూస్ నలుగురు ఒకే రకమైన వ్యూ ఇవ్వాల మనకి. మనం చూసినప్పుడు ఈ పిక్చర్‌లో మొత్తం కూడా మనం చదివినప్పుడు ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాము. ఒకళ్ళేమో రాజు అనేదాన్ని చూపించుకుంటారు. ఒకళ్ళేమో సేవకుడు అనే మనిషి. తర్వాత సేవకుడు అని చెప్పారు మార్కు. మూడోదిగా లూకా వచ్చేసి ఆయన మనుష్య కుమారుడు అని చెప్పాడు. తర్వాత యోహాను దేవుని కుమారుడు అని చూపిస్తూ అట్లాగా 4 రకాలుగా ఆయన గురించి చూపిస్తా వచ్చారు కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు మనకి 4 సువార్తలు ఇచ్చాడయ్యా అంటే మీరేదో ఒక రకంగా చూసి ఒక మాట చూసి ఆయన యేసుక్రీస్తు ఇంతే అనుకుంటారేమో కాదు. ఆయన ఈ విధంగా ఉన్నాడని చెప్పి 4 రకాలుగా ఆయన మనకి చూపిస్తా వచ్చాడని చెప్పి ఈ 4 సువార్తలను బట్టి కూడా మనకు అర్థమవుతా ఉంటది. మనం ఎందుకు 4 సువార్తలు చదవాలంటే ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఆయన్ని అర్థం చేసుకోవాలంటే మనకి 4 సువార్తలు కావాలి అని చెప్పి దేవుడు మనకి 4 సువార్తలు ఇచ్చాడని చెప్పి మనం ఈ చిన్న నోట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. నేను ఫుల్ పీడీఎఫ్ మీకు నేను తర్వాత ఇస్తానండి. నేను టైప్ చేయలేదు. మొత్తం కూడా జస్ట్ సైడ్ పాయింట్స్ వరకే టైప్ చేసుకున్నాను నేను. టైం లేక చేయలేదు వాళ్ళు నేను. మంచి విషయాలు మనం